ప్రార్థన పత్రిక శనివారం 22/6/2024. మొదటిగా ఏమి చేయాలి? ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నిజం చేయడం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము. వారు అంఫిఫొలి అపోల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. 3 సంస్థలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తీసుకొని దానిని సైన్స్గా స్థాపించాయి. అందుకే మీరు చేయవలసిన మొదటి పని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సాకారం చేయడం. మెదడులోకి ప్రవేశించినది శరీరాన్ని కదిలిస్తుంది, ఆత్మలో ముద్రించబడుతుంది మరియు శాశ్వతత్వంలో అనుసంధానించబడుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం అయిన ప్రార్థన మీకు తెలిస్తే మీరు ప్రతిదీ కదిలించవచ్చు. 7 శేషము ప్రజలను రక్షించే 7 దుర్గములు వారిపైకి వచ్చారు. 7 దుర్గముల యొక్క రహస్యాన్ని తెలుసుకొని పోరాడకుండా విజయం సాధించిన 7 శేషము విషయంలో దేవుడు వారిని విపత్తులను నివారించడానికి ప్రదేశాలను ఉంచాడు. 7 దుర్గములు 24 ఆశీర్వాదాలను ఆస్వాదించడం ద్వారా మీరు 25 మరియు శాశ్వతమైన కళాఖండాల సమాధానాన్ని వదిలివేస్తారు. 7 దుర్గములను యేసు ఇచ్చిన పరలోకపు తాళపు చెవి. ఈ తాళపు చెవిని కలిగి ఉన్న ఆదిమ సంఘ సభ్యులు ప్రపంచాన్ని జయించడానికి అత్యంత ప్రమాదకరమైన సమయం మరియు ప్రదేశంలో సమావేశమయ్యారు. ది స్పిరిచువల్ సమ్మిట్. మీరు ఈ సమాధానాలను ఎలా స్వీకరించగలరు? 1. మీ శరీరాన్ని ఉపయోగించుకోండి. మీరు లోతుగా పీల్చేటప్పుడు 7 దుర్గములను గురించి ఒక్కొక్కరుగా ప్రార్థించండి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆ రోజు నిర్దిష్ట సమయమును మరియు గుర్తుకు వచ్చే వ్యక్తుల గురించి ప్రార్థించండి. 86% విషాన్ని బయటకు పంపడానికి మరియు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉచ్ఛ్వాసము పీల్చడం కంటే ఎక్కువసేపు ఉండాలి. అదనంగా మీరు కూర్చోవాలి. తద్వారా మీరు ఆరోగ్యానికి పునాది అయిన మీ హైపోగాస్ట్రిక్ శ్వాసను బలోపేతం చేయవచ్చు. అంతేకాకుండా మీ ఛాతీ గురించి స్పృహలో ఉన్నప్పుడు కూడా శ్వాస ఉన్నది. 2. మీ సమయాన్ని వినియోగించుకోండి. మీరు ఉదయం లేదా తెల్లవారుజామున కళ్ళు తెరిచినప్పుడు మీరు ప్రార్థన చేయవచ్చు. కీర్తన 5:3, మార్కు 1:35. పగటిపూట దావీదు వలె ఎల్లప్పుడూ ప్రార్థనను ఆనందించండి. కీర్తనలు 23:1-6, ఎఫెసీ 6:18. రాత్రి నిద్రపోయే ముందు కేవలం వాక్యాన్ని ఏర్పాటు చేసి ప్రార్థించండి. కీర్తన 17:3, అపోస్తల కార్యములు 27:24. 3. మీ రోజువారీ జీవితాన్ని ఉపయోగించుకోండి. నిజంగా ప్రార్థించాలంటే మీరు అన్నిటినీ అంగీకరించాలి. 24 అధిగమించాలి. 25 ఆరాధన ఇచ్చిన తరువాత సమాధానాలను నిర్ధారించాలి. ఎటర్నిటీ. సమస్య వచ్చినప్పుడు మీరు సమాధానం కనుగొనే వరకు వేచి ఉండండి. వివాదం తలెత్తినప్పుడు మీరు పునరుద్ధరించే వరకు వేచి ఉండండి. సంక్షోభం ఏర్పడినప్పుడు అవకాశం వచ్చే వరకు వేచి ఉండండి. ఇది మీ స్వభావం అయితే మీరు ప్రపంచాన్ని జయిస్తారు. 7 శేషము దేవుని వస్తువులు పాత్ర వచ్చాయి. దేవుడు యోసేపును గవర్నర్గా మరియు మోషేను ప్రపంచ నాయకునిగా నియమించాడు. అతను 1000 దుర్గములను మరియు ఆలయ నిర్మాణ తయారీలో మిస్పా ఉద్యమంలో సమూయేలును ఉపయోగించాడు. దావీదును 1000 దుర్గములు మరియు ఆలయ నిర్మాణంలో ఎలీషాను, డోతాను ఉద్యమములో దానియేలును రాజులను రక్షించడంలో ఉపయోగించాడు. మరియు యూదుల సంఘం ఉద్యమం ద్వారా ప్రపంచ సువార్త ఉద్యమాన్ని సృష్టించాడు. ఉడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, మీరు అత్యంత విలువైనదిగా భావించే వాటిని మరియు ప్రపంచాన్ని రక్షించే శక్తిని ఆస్వాదించడానికి నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.